మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 3వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. మన జీవితాలు దేవునికి ప్రీతికరంగా ఉండాలి అంటే, దేవుని దయ, దేవుని దీవెన మన జీవితంలో రావాలి అంటే, దేవుడు మన నుండి ఖచ్చితంగా కోరుకుంటున్న ఒకటి దయ, రెండు సత్యము. దయ చూపుటలోను సత్యం పలుకుటలోను ఎన్నడూ కూడా నువ్వు మానద్దు. నీ జీవితకాలం అంతా దయ చూపించు. ఎదుటివాని పట్ల ప్రేమ కలిగి ఉండు. ఎదుటివానికి నువ్వు చేయగలిగిన మంచి చేయి. ఇతరుల పట్ల ఎన్నడూ కూడా దయ చూపుటలో విసిగిపోవద్దు అనేది బైబిల్ అనేక మార్లు చెప్తున్నది. రెండవది సత్యము. సత్యము ఎన్నడూ కూడా నువ్వు మానద్దు. ఎప్పుడు కూడా సత్యమే పలుకు. సత్యం ఇక్కడ 3 రకాలుగా మనం తీసుకుందాం. 3 విషయాల్లో. ఒకటి, మన నోటి నుండి వచ్చే సత్యం. 2, హృదయ అంతరంగం నుండి వచ్చే సత్యం. 3, మనం జీవించే జీవితం మన జీవితంలో చూపించే సత్యం. ఈ 3 కూడా ఇంపార్టెంట్. చాలామందిలో ఈ మూడిట్లో మొదటి దాంట్లోనే ఉంటుంది. నోటి నుండే సత్యం వస్తుంది. అంటే చాలామందిలో అది కూడా రాదనుకోండి. నేను ప్రభువులోకి వచ్చానండి, అబద్ధాలు మానేసేనన్న వాళ్ళు నోటితో సత్యం మాట్లాడతారు. ఆ నోటితో మాట్లాడే సత్యము దేవునికి భయపడి, అమ్మో ఇప్పుడు నేను అబద్ధం మాట్లాడితే దేవుడు తిడతాడు, దేవుడు కొడతాడని దేవుని కొరకు అబద్ధం ఆడకుండా చాలా కష్టంగా తన నోటి నుండి అబద్ధం రాకుండా చూసుకుని సత్యాన్ని పలకడానికి ట్రై చేస్తారు. మంచిది, అది ఒక లెవెల్ వరకు చాలా మంచిది. దానికంటే ఇంకా పైకి ఎదగాలంటే నోటి మాట నుంచి కాదు, హృదయములో నుంచి వచ్చే సత్యం దేవునికి ఇష్టం. హృదయంలో నుండి సత్యం అంటే ఏంటంటే ఆయన యొక్క అంతరంగం ఎలా ఉంటుందో, మాటలు ఎలా ఉంటాయో, ప్రవర్తన ఎలా ఉంటుందో, ఉద్దేశం ఎలా ఉంటుందో ఒకేలాంటి జీవితం, లోపల బయట ఒకేలాంటి జీవితం. అటువంటి వాడట సత్యాన్ని నోటితో మాత్రమే పలకడట, హృదయముతో పలుకుతాడట. అదే చూడండి ఒకసారి, కీర్తన గ్రంథము 15వ కీర్తన 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. యథార్థన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. హృదయపూర్వకముగా. అతడు ఎవరికో భయపడి ఎవరినో సంతోషపరచాలని నిజం పలికి సత్యం మాట్లాడేవాడు కాదు. తన హృదయంలో సత్యానికి తప్ప అసత్యానికి చోటు లేనివాడు. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్ ఏంటంటే నోటి మాటతో సత్యం పలికి తన హృదయంలో మాత్రము డిఫరెంట్ లైఫ్, అంటే లోపల ఒక జీవితం, బయట ఒక లాంటి జీవితం ఉంటుంది. నోటితో అబద్ధం ఆడకూడదని మాత్రమే తీర్మానం తీసుకున్నాడు. కానీ తనకంటే ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే నోటి మాటతో పాటు హృదయంలో కూడా సత్యానికే చోటు ఉండాలి, కానీ వేషధారణకు చోటు ఉండకూడదు. లోపల బయట కూడా ఒకేలాంటి జీవితం కలిగి హృదయపూర్వకముగా నిజం పలికే జీవితం అని ఉండాలి. ఇక 3వ రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవితం ఏంటంటే వాకింగ్ ఇన్ ద ట్రూత్. సత్యములో నడుచుట. మన జీవించే జీవన విధానంలో సత్యం కలిగి ఉండుట. అది నోటి మాటలో సత్యం మాత్రమే కాదు, హృదయములో యథార్థంగా సత్యం పలకడమే కాదు, మన నడవడిక, మన జీవన విధానంలో కూడా సత్యము ఈ లోకము చూడాలి. భక్తుడైన యోహాన్ అంటారు, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ వచనంలో 3వ అధ్యాయము, యోహాన్ రాసిన 3వ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇది దేవుని వాక్య సారాంశానుసారమైనటువంటి జీవితం కలిగిన వారు. వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అంటే ఏంటంటే 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశమే సత్యం అంట. కొంతమంది అద్భుతంగా వాక్యాలు బోధిస్తారు, దాని సారాంశానుసారంగా జీవించరు.
ఈరోజు దేవుడు ఇస్తున్న వాక్యం ఏంటంటే, నోటి నుండి సత్యం రావాలి, హృదయపూర్వకంగా సత్యం పలకాలి, అట్టి సత్యములో మనం జీవించాలి. అబద్ధాలాడని సత్యము, యథార్థతతో కూడిన సత్యము, వాక్యానుసారమైన జీవితంతో కూడిన సత్యం. అట్టి సత్యములో మనం నడిచినప్పుడు అది సంపూర్ణమైన సత్యం. అయితే సత్యం ఒక్కటే సరిపోదు. సత్యము ముందు పెట్టాడా, దయ ముందు పెట్టాడా అంటే దయకే ముందు స్థానం ఇచ్చాడు. నీవు దయ చూపకుండా సత్యమే అంటే అది చాలా కఠినంగా ఉంటుంది. ఎఫెస్సులో ఉన్న సంఘానికి రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభంలో 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెస్సులో ఉన్న సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఎందులో అంటే, సత్యం విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వవు, నికోలాతీల బోధనలను నువ్వు తరిమేశావు, దొంగ బోధకుల్ని, దొంగ వాక్యాలు బోధించే వాళ్ళని నువ్వు ఏమాత్రము కూడా స్పేర్ చేయకుండా పట్టుకున్నావు చాలా జాగ్రత్తగా. కానీ నీలో ఒక లోపం ఉంది. అదేంటంటే, నీ మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం ఎంతో ఉంది, సత్యం ఎంతో ఉంది. కానీ దేవుడు ఆశిస్తున్న ప్రేమ ఎతటి వాని పట్ల ప్రేమ కలిగి దయ కలిగిన జీవితం ఆ సంఘంలో లేదని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి సత్యంలో నడవాలి, ప్రేమలోనూ నడవాలి, ఎదుటి వారి పట్ల దయ కలిగి ఉండాలి. దయ ఉండి సత్యం లేకపోతే అది చాలా కఠినంగా ఉంటుంది. సత్యం ఉండి దయ లేకపోతే చాలా కఠినమైన జీవితం. అలా కాకుండా సత్యం లేకుండా ఓన్లీ దయ ఉందనుకో, అది కాంప్రమైజ్డ్ లైఫ్. సత్యానికి నిలబడరు, ఇంక దయ చూపడమే, ఫోన్లే. అరే ఇది సత్యము, ఇది నీతి, ఇది యథార్థత, ఇది న్యాయము, ఇది నిజము, దీని మీద నిలబడాలి అనేది లేకుండా దయ చూపించడమే ఎజెండాగా ఉంటే అది ఇంకా రాజీ పడిపోయిన జీవితం. ఈ రెండాటిలో ఏది లేకపోయినా సంఘం కూలిపోద్ది, మన విశ్వాసం కూలిపోద్ది. ఎదుటివాని పట్ల ప్రేమ లేకుండా, దయ చూపకుండా ఎంత సత్యములో ఉన్నా దేవునికి ఇష్టం లేదు. అలా కాదు, ఎదుటివాని పట్ల గొప్ప ప్రేమ చూపుతూ సత్యము నుంచి తొలగిపోతే అది దేవునికి ఇష్టం లేదు. దేవుని అడుగుదాం, ప్రభువా దయ కలిగి ఉంటూ సత్యములో నడిచే యథార్థమైన జీవితం నాకు ఇవి ప్రభువా. అది నోటి మాటతో సత్యము, నా ఉద్దేశముతో సత్యము, నా జీవితమే నీ సత్యములో నడిచే కృప నాకు దయచే ప్రభు అని దేవుని అడుగుదాం. అట్టి పరిశుద్ధాత్మ అభిషేకము ప్రభు మనకిచ్చి మన జీవితకాలం అంతా దయలో సత్యములో వర్ధిల్లు లాగున పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యము మాకు రక్షణకరంగా మా చివరి శ్వాస వరకు నీ దయలోను నీ సత్యములోను మేము వర్ధిల్లుతూ ఎతటి వారికి నీ దయ చూపి నీ సత్యాన్ని ప్రకటించి నీ సత్యాన్ని మా జీవన విధానం ద్వారా చూపించగలిగే సత్యమైన జీవితం మాకు దయచేయమని, ప్రేమ దయ కనికరము గల ఎతటి వానికి మంచితనాన్ని చూపించి అందించే జీవితం మాకు దయచేయమని, మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతోనే నడిపించి అసత్యాన్ని నాయన కఠినత్వాన్ని మాలో కాల్చివేసి తొలగించి సత్యాన్ని, అయా సత్యము కంటే మించి ఎదుటి వాని పట్ల దయ చూపించే నీ ప్రేమ గల జీవితాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.